గుంటూరు జిల్లా కొవ్వూరు డివిజనల్ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. నిడదవోలు, ఉండ్రాజవరం, సమిశ్రగూడెం, పెరవలి పోలీస్ స్టేషన్లను సందర్శించి ఆయన దొంగతనాల నివారణకు LHMS కెమెరాలు తప్పనిసరి అని వెల్లడించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు వితౌట్ హెల్మెట్ ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని, రాబోయే పండుగ నేపథ్యంలో పేకాట, కోడిపందాలు, గంజాయి లాంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన చెప్పారు. నిడదవోలులో సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో DSP దేవకుమార్, CI తిలక్, సంబంధిత ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చేసుకుని వెళ్ళిపోయే హౌసెస్ ఈ ఇయర్లో కొన్ని దొంగతనాలు కొంచెం పెరిగాయి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి జిల్లాలో ప్రజలందరికీ, అలాగే నిడదవోలు ప్రాంతం ప్రజలకు కూడా, ఇక్కడ పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరైనా లాక్ చేసి హౌస్ వెళ్తున్నప్పుడు చెప్తే పోలీస్ ఫిక్స్ చేస్తారు. దానివల్ల ఏ దొంగలు వచ్చినా సరే వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తుంది. దానివల్ల ప్రివెంట్ చేయాలి. అలాగే దాంట్లో ఇంటి చుట్టుపక్కల ఎవరు వచ్చి మూవ్ అయ్యారు అన్నది కూడా రికార్డ్ అవుతుంది. దానివల్ల మనకి దొంగలు ఎవరు అన్నది తెలుస్తుంది. సో ఇక్కడ ఉండే ప్రజలందరికీ ఒకటే, అందరూ కూడా LHMS సేవలు వినియోగించుకోవాలి. ఇంకా దాని తర్వాత వస్తే పెరవలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ పెరిగినాయి. కాబట్టి ఈ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు, పబ్లిక్ 2 వీలర్స్. దానివల్ల పెరవలి హైవే మీద ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానికి కూడా ఒక పర్టికులర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ఈ డ్రమ్స్ తోటి సపరేట్ వే క్రియేట్ చేసి ఆపోజిట్ వెహికల్స్ రాకుండా ఆపడానికి, వారికి అవేర్నెస్ కల్పించడానికి ప్రోగ్రామ్స్ తయారు చేస్తారు. అలాగే థర్డ్ వన్ ఏంటంటే టెక్నాలజీ యూసేజ్. కెమెరాలు నిడదవోలులో ఇంకా పెంచాలి. అవన్నీ కూడా పోలీస్ స్టేషన్కి, కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయాలని ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, 30 కెమెరాలు కనెక్ట్ చేశారు. ఇంకా రిమైనింగ్ కెమెరాస్ కూడా ఎస్టాబ్లిష్ చేసి కనెక్ట్ చేస్తారు. అలాగే డ్రోన్స్ ఒక 4 ఉన్నాయి. ఈ 4 డ్రోన్స్ కూడా ఎక్కడెక్కడైతే అవుట్స్కట్స్ ఉంటాయి, హాట్స్పాట్స్ ఉంటాయి, అక్కడ కూడా తిప్పి ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా ఉండి న్యూసెన్స్ చేస్తుంటే ఆ కేసులు కూడా పెడుతున్నారు. అది ఒక ఏరియా. అలాగే వెహికల్స్ ఒక 4 వెహికల్స్, 2 వీలర్స్ బ్లూ కోల్డ్స్ లాగా నైట్ టైం ఫుల్లీ ఎక్విప్డ్ తిరగడానికి ఆల్రెడీ 2 తిరుగుతున్నాయి. మరొక 2 హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడికి ఇస్తాము. సో ఇలాగ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఏవైతే అర్బన్ ఏరియా ఉన్నాయి, కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ, అలాగే రాజమండ్రి, ఇక్కడ ఈ నైట్ టైం పెట్రోలింగ్ బాగా పెంచాము. దీనివల్ల ఓవరాల్గా దొంగతనాలు తగ్గాయి. ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ పోలీస్ స్టేషన్స్లో ఉండే ప్రజలకి సేవ అందించడంలో స్టాఫ్ అంతా కూడా జిల్లాలో బాగా పనిచేస్తున్నారు. అయితే కరప్షన్ ఉండకూడదన్నది మా నుంచి, పైనుంచి కానీ, SP లెవెల్ నుంచి కానీ, DSP లెవెల్ నుంచి వీఆర్ సెండింగ్ క్లియర్ మెసేజ్ డౌన్ ది లైన్. ప్రస్తుతం చేస్తున్నారు. బట్ ఎక్కడైనా సరే ప్రజలు ఎక్కడైనా కరప్షన్కి సంబంధించి ఎటువంటి ఇష్యూ ఉన్నా దే కెన్ బ్రింగ్ టు మై నోటీస్ ఆర్ ఎనీ అదర్ సీనియర్ ఆఫీసర్స్ నోటీస్. దీన్ని జీరో టాలరెన్స్ పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు, కరప్షన్ అనేది ఉండడానికే లేదు. కంప్లీట్గా దాన్ని జీరో టాలరెన్స్ ఉంటుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ చెప్తున్నాను, ఎక్కడైనా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, యూ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్, వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ వస్తుంది. జనవరి, డిసెంబర్ నుంచి క్రిస్మస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా పండుగలు చేసుకోవాలి. కాబట్టి వారి అలాంటి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి పోలీస్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలో అదంతా వీ విల్ ప్రొవైడ్ చేసి వారందరూ హ్యాపీగా ఈ సంవత్సరం వినాయక చవితి కానీ, దసరా కానీ పోలీసులు మేము ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చక్కగా ఫాలో అయ్యారు. చాలా పీస్ఫుల్గా జరిగినాయి అన్ని దగ్గరలో కూడా. మొత్తం జిల్లాలో ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా మన వాళ్ళు చేశారు. కాబట్టి అగైన్ ఇప్పుడు మళ్ళీ పండగ వస్తుంది, అలాగే క్రిస్మస్ పండుగ వస్తుంది.
కాబట్టి ఇవి కూడా పోలీస్ సూచనలు సలహాల మేరకి జాగ్రత్త చేసుకోవాలి. అలాగే పీజీఆర్ఎస్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుంది. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్. ఏవో కొరుకుబడని కేసులు, సివిల్ కేసులు కాకుండా జెన్యూన్ కేసులు వచ్చినవి ఖచ్చితంగా పరిష్కరిస్తున్నాం. పోలీస్ స్టేషన్లో కానీ సర్కిల్ స్థాయిలో పరిష్కరించబడినది ఎస్పీ ఆఫీస్కి వస్తున్నారు. ఒక టైం బౌండ్ పెట్టారు ప్రభుత్వం, దాని ప్రకారం వీఆర్ డూయింగ్. చాలా మటుగా పీజీఆర్ఎస్ అటెండ్ అవుతున్నారు. సో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, వారికి పోలీస్కి సంబంధించి ఎటువంటి సర్వీసులు కావాలన్నా వారు ఎక్కడికైనా అప్రోచ్ అవ్వచ్చు. వీఆర్ ఆల్వేస్ ఎట్ దేర్ బెక్ అండ్ కాల్. వారి సర్వీస్కి ఆల్వేస్ మేము రెడీగా ఉన్నాం. దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఏమైనా ఉందండి సార్? అలాగే గంజాయి, పేకాట, కోడిపందాల మీద మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు సార్? గంజాయి నిడదవోల్లో ఒకప్పుడు ఉండేదండి. నిడదవోల్లో గంజాయి వాడకందారులు అందరినీ అరెస్ట్ చేసాము. వారి మీద పిట్ అండ్ డిపిఎస్ అని పెడుతున్నాము. సీరియస్గా ఒక 3 మీద పెట్టాము. వాళ్ళని లోపల 1 year ఉంచుతాం గవర్నమెంట్ ఆర్డర్స్ రాగానే. అలాగే పీడీ యాక్ట్ కూడా ఒక దొంగ మీద పెట్టాము, పందిరి వెంకటనారాయణ. సో వీఆర్ వెరీ మచ్ ఇంటాలరెంట్ అబౌట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వాళ్ళ మీద ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఈ కోడి పందాలు, గ్యాంబ్లింగ్ జీవితాలని, లేడీస్ ముఖ్యంగా మహిళల జీవితాన్ని ఇంటి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి అలాంటివి వీ డోంట్ అలౌ. ఎవరైనా ఆర్గనైజ్డ్గా చేసినా వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయడానికి వెనకాడు. సార్ అలాగే హిజ్రాల గురించి కూడా చాలా టూ మచ్గా ఉన్నారు సార్. ప్రతి ఫంక్షన్లో కూడా హిజ్రాల్ హావా ఎక్కువగా ఉంటుందని బాధపడుతున్నారు. సర్టెన్లీ ఇప్పుడు మీరు నా దృష్టికి తెచ్చారు కాబట్టి వీ విల్ కీప్ వాచ్, విల్ బి డూయింగ్ సమ్ ఇదండి యాక్టివిటీ చేస్తాం వాళ్ళని ప్రివెంట్ చేయడానికి. రైట్ అండి సార్. అలాగే మన వార్షిక తనిఖీల్లో భాగంగా మా పోలీస్ స్టేషన్ సందర్శించారు కదా సార్. మా పోలీస్ స్టేషన్ యొక్క తీరు ఏ రకంగా ఉంది సార్? పోలీస్ స్టేషన్ ఉండ్రాజవరం బాగానే ఉందండి. ఉండ్రాజవరంలో అసలు లో అంటే మోడరేట్ పోలీస్ స్టేషన్, అంటే ఒక 180-150 కేసులు పర్ యానం సంవత్సరానికి అవుతాయి. కాబట్టి వెరీ తక్కువ. హీనస్ క్రైమ్ ఏం లేదు. ఇప్పుడు పెరవలి అండ్ నిడదవోలు ఏరియాలో అవుతాయి. వాటి మీద ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి వాటి మీద ఏమి యాక్షన్ తీసుకోవాలన్నది చూస్తాం. సార్ జిల్లా వ్యాప్తంగా క్రైమ్ రేట్ ఎలా ఉంది సార్? పర్వాలేదండి, బాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ పెద్ద ఇవి కానీ సెన్సేషనల్ దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం బాగానే మీకు కంట్రోల్. సార్ అలాగే సైబర్ నేరాల గురించి కొద్దిగా ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారండి? సైబర్ నేరాలు, క్రెడెన్షియల్స్ ఎవరైనా మీకు అపరిచిత వ్యక్తులు కానీ అపరిచిత నంబర్ల నుంచి మెసేజ్లు వచ్చినా వాటిని మీరు పట్టించుకోవద్దు. వాటిని మీరు టచ్ చేశారు అంటే మీకు ఇబ్బంది కలుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్లన్నీ హ్యాక్ అవుతాయి. సో అపరిచితమైనటువంటి ఫోన్ కాల్స్ కానీ అపరిచితమైనటువంటి మెసేజ్లు కానీ వచ్చినప్పుడు వాటిని టచ్ చేయొద్దు, వాటిని ముట్టుకోవద్దు. ఒక 2-3 సార్లు వస్తే దాన్ని బ్లాక్ చేసేసుకోవాలి. మీ తాలూకా క్రెడెన్షియల్స్ ఎవరైనా సపోజ్ తెలియక ఏదో తొందరలో ఎత్తేసారు, వారు క్రెడెన్షియల్స్ అడుగుతారు. మీ పేరేంటి, మీ బ్యాంక్ క్రెడెన్షియల్స్ ఏంటి, మీ ఆధార్ నెంబర్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు. అవన్నీ తెలియజేయకూడదు. వెంటనే పోలీసు వారికి తెలియజేయడం మంచిది. నెక్స్ట్, బ్యాంక్ అకౌంట్ లాక్ సిస్టమ్ ఉంటుంది. మీ అకౌంట్ నుంచి ఒకవేళ ట్రాన్స్ఫర్ అయితే ఎందుకంటే అవ్వకూడదని మీరు లాక్ చేసుకోవచ్చు. అలాంటి లాక్ సిస్టమ్ పెట్టుకోవాలి. సపోజ్ రోజుకి ఒక 40,000-30,000 పెట్టారనుకోండి, అంతకంటే ఎక్కువ వారు అడిగినప్పుడు కొట్టినప్పుడు మీకు ట్రాన్స్ఫర్ అవ్వదు. అప్పుడు మీకు డౌట్ వస్తుంది అట్లీస్ట్. కాబట్టి అపరిచితులైనటువంటి వ్యక్తులు ఎటువంటి కాల్స్ చేసినా మెసేజ్లు పంపించినా రెస్పాండ్ అవ్వద్దు. ఒకవేళ రెస్పాండ్ అయినా క్రెడెన్షియల్స్ ఏమి వారు ఏదో మనకి డైరెక్షన్ ఇస్తుంటారు, క్లిక్ చేయండి మీకు ₹1,00,000 వస్తుంది, మీరు ఈ పని చేయండి 15 లక్షలు వస్తుంది, ఇలాంటివి ఏమి చేయకూడదు. వాళ్ళ ట్రాప్లో పడకూడదు. దట్స్ ఆల్. ఇంకా అండి? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. మద్దతు